హాయగా చల్లగా. శ్రీధృతి నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపింతునే వేళ నీలి మేఘాలలో. ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారే, ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారే, అపురూపమై నిలచే నా అంతరంగాన నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునే వేళ నీలి మేఘాలలో. నీ చెలిమిలో నున్న నెత్తావి మాధురులు, నీ చెలిమిలో నున్న నెత్తావి మాధురులు నా హృదయ భారమునే మరపింపజేయు నీలి మేఘాలలో. అందుకో జాలని ఆనందమే నీవో, అందుకో జాలని ఆనందమే నీవో, ఎందుకో చేరువై దూరమవుతావు నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునే వేళ నీలి మేఘాలలో. నన్ను కూడా పాడమంటావా? ఏ పూర్వరాగమో నీ గొంతులో జారి శ్రీధృతిగా మారినది ఈ టీవీ వేదికపై నీలి మేఘాలలో. చాలాసార్లు విన్న పాటే, రేడియోలో ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి వింటున్నాను. బట్ చక్కగా ముద్దుగా ఉంది నువ్వు పాడుతుంటే. తర్వాత నువ్వు అనబోయే మాట కోసం కూడా చూస్తున్నాను. ఏమంటావు తర్వాత? ధన్యవాదాలు సార్. ధన్యవాదములు. ధన్యవాదములు అన్నప్పుడల్లా మొత్తం ఇక్కడ ఏంటిది ఈటీవీ పాడుతా తీయగా సెట్టా, లేకపోతే లిటిల్ మ్యూజిక్ అకాడమీ తాలూకు రిహార్సల్ హాలా అని అనిపిస్తుంది. ఏం నేర్పుతారు? ఎల్ఎంఎస్ స్టూడెంట్వేనా? అవును సార్. సంగీతంతో పాటు ఏం నేర్పుతారు అక్కడ? సంస్కారం. ఓహో, అంటే ఏంటి?
అంటే ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో లైఫ్‌లో, అలాగే పాట పాడేటప్పుడు కానీ, ఇన్ జనరల్‌గా లైఫ్‌లో ఎలా ఉండాలో నేర్పిస్తారు. చక్కగా పట్టుకున్నావన్నీ. ఓకే. మంచి భవిష్యత్తు ఉంది. ధన్యవాదాలు సార్. బాగా ప్రాక్టీస్ చేయి. బాగా షైన్ అవుతావు. ధన్యవాదాలు. శ్రీధృతి బాగా పాడావు. అసలు రెండో చరణమా నీ చెలిమిలో ఉన్న రెండో చరణమా అవును సార్. మొదటిదా? 2 సార్. అసలు నీ చెలి అక్కడ ఎంత అసలు బా ఎంత బాగా పలికావు. అది నీ చెలిమి అన్న మాటను ధన్యవాదాలు. చాలా బాగా పాడావు. ఒకసారి జానక్ గారి గురించి ఏదో చెప్పమంటే ఒక మాట ఒక సందర్భంలో ఒకటి చెప్పాను. ఏంటంటే సరస్వతీదేవి వీణ పేరు కచ్చపి, ఆ కచ్చపికి మానవాకృతి జానకి గారు అని చెప్పాను. నిజంగా నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ వీణలోని ఒక తీగ పేరు శ్రీధృతి అనిపిస్తుంది. థ్యాంక్ యూ అంత సో బాగా మచ్. పాడాను అన్న. ధన్యవాదాలు. ఈ అభినందనను ఆశీర్వాదంగా తీసుకొని మనసులో నిలుపుకో. మంచి స్థాయికి వస్తావు నువ్వు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు శ్రీధృతి ఈ పాట పాడినందుకు. చాలా ఇష్టమైన పాట, చాలా అందంగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉన్నట్లు అనిపిస్తుంది, పాడే వాళ్ళకి తెలుస్తుంది. చాలా కష్టమైన పాట నిజం చెప్పాలి అంటే. చిన్న చిన్న జిలుగులు ఉంటాయి కదా, జానకమ్మ అలవోకగా జస్ట్ లైక్ దట్ అలా తీసుకో నీకు ఇస్తున్నప్పో అన్నట్టు ఉంటుంది. కానీ అది మనం పట్టుకొని పాడాలి అంటే మనం కొన్నిసార్లు ఏమైపోతుందంటే శృతిలో పాడుతున్నామా పాడమా మనకి అర్థం కాదు. ఆ నోట్ చేరిందా లేదా మనకి చేరినట్లే అనిపిస్తుంది. నీకే కాదు అందరికీ జరిగే కామన్ థింగ్ అది. ఎన్నిసార్లు ఆ నోట్ సస్టైన్ చేసేటప్పుడు కానీ ఆ నోట్లో పాడుతున్నామా లేదా మనం పాడుతున్నట్లే అనిపిస్తుంది, కానీ సమ్ టైమ్స్ మిస్ అవుతూ ఉంటుంది. ఈ పర్టికులర్గా ఈ పాటలో నాకు అక్కడక్కడ అలా కొంచెం ఫ్లాట్ అనిపించింది. అదేమి పెద్ద ఏదో పాయింట్అవుట్ చేసి నీ పాటని నువ్వు పాడిన విధానాన్ని నేను తప్పు పట్టదలుచుకోలేదు, ఎందుకంటే చాలా అద్భుతంగా పాడావు. ధన్యవాదాలు మ్యామ్. ఎలా నడుచుకోవాలో నేర్పించారు కదా ఎల్ఎంఎస్లో. అవును. ఏదో నడుపు